యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. Hi, hello and welcome to Oxo Shares Dirty Innovative Presents Ladies and Gentlemen, co-presented by Triple H Detergent Cake and Washing Powder, co-powered by 49 Ante Santanam Santosham, CMR Shopping Mall, Andhra Pradesh and Telangana, the joy of life, and special partners Priya Gold Refined Sunflower Oil. Yes, it's a crazy day. ఎందుకంటే అసలు మన షోయే చాలా క్రేజీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నాం. అండ్ ఇంత క్రేజీ టైటిల్ పెట్టినప్పుడు వచ్చే జోడీలు కూడా అంత క్రేజీగా ఉండాలి. జోడీలు అనగానే మీరు కంగారు పడకండి. నవ్వుతారేంట్రా? నిజంగా ఇప్పుడు వచ్చే వాళ్ళు అసలు జోడీ అనే కేటగిరీలో ఎలా సెట్ అయ్యారనేది వాళ్ళు వచ్చాకనే అడుగుదాం అనుకుంటున్నా నేను. ఓకే, మీరు రెడీయా? లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ క్రేజీ జోడీ. నాకేమో హైట్ తక్కువ, ఈయనకేమో మందం ఎక్కువ. మీరు ముద్దుగా ఏమని పిలుస్తుంటారా అండి? కప్పకి మానవ రూపం ఎలా ఉంటుందో అలా ఉంటది. ఆ పవిత్రనా? పవిత్రే కదా నీ పేరు? పవిత్ర. ముద్దుగా ఏంటండి? కాదు, ఆవిడ అంత అద్భుతమైన డాన్సర్, అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారు. అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ ఉండదు ఆవిడ దగ్గర నుంచి. కింద హై హీల్స్ తీస్తే ఎలా ఉంటది తెలుసా? సార్ మన ఇద్దరు మామూలుగా మాట్లాడేసుకొచ్చిట్రండి. మామూలుగా హలో, నేను ఉన్నాను మధ్యలో పానకంలో పుడకని. ఓన్లే మీరే గ్రహించారు. వేరే బాగుందండి నా టైటిల్. సో ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? ఐ థింక్ సో. అలా అడిగితే ఇద్దరు లవర్స్ అనుకుంటారు. ఏదో చెప్పి తగలడు. 1 2 3 అంటే 3 రకాల టాలెంట్ ఉన్నాయని చెప్తుంది. 4 అంతేనా? అంతేనా? అంతే 4. మేడం మీరు ఏం లెక్కెడుతున్నారు? నాకు అసలు కరెక్టే అవ్వట్లేదు. స్టేజ్ దిగినాక ఉంటుంది నాకు, అందుకే చెప్పట్లేదు. ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నువ్వు పవిత్రతోనే జోడిగా ఈ షోకి ఎందుకు వచ్చావు? అంటే ఇప్పుడు కరోనా ఎందుకు వచ్చిందంటే దానికి ఆన్సర్ ఉండదు. అలాగే ఇది ఎందుకు వచ్చారంటే దానికి ఆన్సర్ ఉండదు. అదేంటి? కొంచెం పొగడండి, చెప్పండి. నువ్వు వచ్చావని తెలుసుంటే నేను వచ్చావనే కాదు, జోడి కింద నిన్నేసారు నన్ను. అలా అయితే ఎందుకు మ్యాచింగ్ వేసుకున్నాడు? నేను వేసుకోమని చెప్పానా? దరిద్రం చెప్పాను కదా, ఏం తెలీదు. మరి నిన్న ఫోన్ చేసినప్పుడు పవిత్ర అమ్మో పవిత్ర కడతాను అయ్యే అని ఎగిరాడు తెలుసా ఫోన్ లో? తెలుసు. ఏదో ఉంది 5. ఇప్పటికే జనాలు అడుగుతున్నారే బయటికి వెళ్తే 3 4 5 అని. ఒకటే ఏంటది 3 4 5 1 ఏంటి? నాకంట 3 భార్యలు ఉన్నారని చెప్పి ప్రచారం చేశారు. మనం అన్నామా? మేమేం అనలేదు అలాగా. గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దొంగకుంటాడు. వెరీ గుడ్ అమ్మా. సో ఇన్ 2 years వండర్ఫుల్ గా ఎంటర్టైన్ చేశారు అండ్ సక్సెస్ఫుల్ జర్నీ. అండ్ చాలా చాలా ఆనందం ఏంటంటే ఇలా ఎప్పుడైనా ఉమెన్ సైడ్ నుంచి కూడా ఎంటర్టైనర్స్ వచ్చిన ఉమెన్ నువ్వు గురించా నాకు తెలియదు. ఉమెన్ అనగా నా డౌట్ వచ్చింది. పాలకూర పప్పు పవిత్ర నిప్పు నా పక్కన ఉంది తుప్పు. చూడు, నేను చూడగానే అమ్మాయిలందరికి ఎలా ధైర్యం వచ్చిందో. ఉమెన్ పవర్. అలా లేదు, బలం, ధైర్యం వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఇలాంటి సామెతలు అవి చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు. స్లోగన్ అన్న గురించి కూడా చెప్తారు తెలుసా మీకు? అవునా? అరే ఒకటేంట్రా భయ ఫ్యాన్స్ మామూలుగా లేరు అసలు. హలో, అలా అంటారేంటి? మొత్తం యూట్యూబ్ కమెంట్స్ లో అవే ఉంటాయి. మీరు అలా అనొద్దు.
మీకు పోటీగా మరో 2 జోడీలు వస్తున్నాయి. అవునా? ఆ. నాకెందుకు సీనియర్ సిటిజన్స్ వస్తున్నారని చెప్పారు. అబ్బా ఈయనకంటే సీనియర్ ఉంటారా? ఏంటమ్మా? సీనియర్ సిటిజన్. నువ్వు చెప్పిన వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అవును ఒక ఇంత తీసుకొచ్చిందమ్మా, అదే కిరసనాయిలా ఉంది డబ్బా. ఏంటంటే డాక్టర్ వాటర్ ఎక్కువ తాగమన్నాడంట. అరే అది క్యాన్ తీసుకురావు సార్. ఇది ఉత్తి వాటర్ లేదా చూపియాలి, దరిద్రం వాళ్ళందరూ తెలియాలి. మామూలుగా చిన్నగా ఉంటే సిప్పర్ అంటారు, ఇదేంటి ఇంత ఉంది? ఇది టిప్పర్ అంటారు, ఇది టిప్పర్ అంటారు. మిమ్మల్ని చూసి ఇచ్చాడా లేదా మామూలుగా ఇది అడిగారు? యాక్చువల్ గా గవర్నమెంట్ వాళ్ళు రేషన్ డిపోలో కిరసనాయిల డబ్బాలతో పాటు దీన్ని అమ్మారు, అక్కడ కొనుక్కుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అక్కడ కౌంటర్ లోనే దీనే. కాదండి, మీకు ఇలా ఇలా అంటున్నారు, నచ్చట్లేదు మీకు. మరి 3 or 4 or 5 వాళ్ళతో రావచ్చు కదా అలాగా. కొంపలు అంటుకుంటాయి. సరే, మీరిద్దరు డాన్స్ కి ఫేమస్ కాబట్టి మీరిద్దరు కోఆర్డినేషన్ లో ఒక 2 స్టెప్లు వేసేస్తే నాకు డాన్స్ రాదని 2 రాష్ట్రాలకి తెలుసా. నేనేమంటా అంటే మంచి రొమాంటిక్ సాంగ్ ఇలా చేయబట్టి ఇలా రౌండ్ ఇలా తిప్పి బిల్డప్ ఇస్తే చాలా డాన్స్. వెరీ బ్యూటిఫుల్, సూపర్. చప్పట కొట్టడం ఏంటి? ఇలాగలాగా ఇలా కొట్టాలి చప్పట్లు. అంటే అన్నేదో అయిష్టంగా చెప్తున్నాడు, అందుకే నేను అయిష్టంగా చెప్పడం ఏంటండి? అడగండి, వాళ్ళని అడగండి ఎలా ఉందా. ఏంటి బొక్కలో లేదమ్మా, సూపర్ అంటున్నారు వాళ్ళు. ఓకే. నేనే అమాయకుడు అన్నా, నాకంటే అమాయకులు వాళ్ళు. నేను ఏ చిన్న పని చేసినా పగలబడి నవ్వాలి, ఓకేనా? ఏమన్నా ఇంకా ఏం చేయలేదు? ఒక పని చేద్దాం, మాకు ఎప్పుడు నవ్వాలో మీరు ఏదైనా సిగ్నల్ ఇవ్వండి. ఆ అస్తమానం తగ్గితే డౌట్ వచ్చి బాస్కేస్తారు. దగ్గ ఏదైనా ఈవిడ జోక్ చెప్పాక అంటారంట, అది అనగానే మనం అందరం నవ్వాలి. ఓకే మేడం, వండర్ఫుల్, సూపర్. ఏదైనా హ్యాండ్ గెస్చర్ చేయండి, ఈజీగా ఉంటుంది మాకు. అదైతే కొంచెం వాడుకల్లో పోతుంది కదా. సరే ఎలా సార్ ఇలాగా? దరిద్రం. మనం మామూలుగా 5 జోకుల్లో 1 పేలకపోవచ్చు. 5 పేలం, ఇది 5 పేలకుండా మేడం, ఈ సిగ్నల్ కాదా? కాదు. అయ్యో, నేను సిగ్నల్ ఏడుపు. ఏడిచినట్టుంది. బట్ వండర్ఫుల్ సార్, నైస్ సెలెక్షన్. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఓకే, సో ఫస్ట్ జోడీ వచ్చారు లేడీస్ అండ్ జెంటిల్మెన్ లో. ఇంతకంటే క్రేజియస్ట్ కాంబినేషన్ లో మరో జోడీ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దేమ్. వాళ్ళు కూడా బంద్ చేశారు పాట. అయిపోయినారు రాబే. వెల్కమ్ వెల్కమ్, సూపర్. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. జెంటిల్మెన్ వచ్చారు, లేడీస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నారు కదా. ఈ షో అలా చెప్పారా? లేదు, నాకు నేను మేనేజ్ చేద్దామన్నా మళ్ళీ గుర్తు చేసావు. మా ఆవిడ రానన్నది, అందుకు ఇది చెప్పా. లేలే, లేడీస్ అందరూ వచ్చారు అండ్ జెంటిల్మెన్ కూడా వచ్చారు. వండర్ఫుల్, సూపర్. తాగబోతు రమేష్ గారు షోక్ కూడా హెల్మెట్ తో వచ్చారు. షర్ట్ మీద ఉంది. బట్ అసలు మీ ఓపెనింగ్ డాన్స్ గురించి మాట్లాడాలి. నిజంగా చాలా బాగుంది. ప్రాక్టీస్ చేశారు కాబట్టి అలా వచ్చింది. కానీ ఇద్దరం వచ్చాం కాబట్టి చిరంజీవి గారి రవితేజ గారి సాంగ్ వేద్దాం అనుకున్నాము. కానీ ఆ టైమింగ్, ఆ గ్రేస్ మాకేడ సెట్ అయింది. ఎంట్రీ ఇచ్చుతో నాకు పొగ కనిపించింది. అట్లా దులిపిన. ఆ
అదా వెళ్ళిపోతున్న ఆడియన్స్ రమ్మంటున్నామేమో వద్దొద్దు అంటారండి వెళ్ళిపోద్ది అంటున్నామేమో అనుకున్నాను. బట్ ఓకే ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రవితేజ గారు ఎవరు, చిరంజీవి గారు ఎవరు? నేను రవితేజ గారు. నువ్వు రవితేజ గారేంటి? ఇప్పుడు పెద్ద చిన్న కాంబినేషన్ ఉంటది. దానిలో చిరంజీవి గారు రవితేజ గారు అంటే ఒక పెద్ద ఒక చిన్న. ఈ డిస్కషన్ తెలిసి అనుకుంటున్నారు. సరే ఆయన రవితేజ గారు అన్నారు కదా అన్న. సరే రవితేజ గారు డైలాగ్ చెప్పు సినిమాలో. హలో బాసు, కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకో, బాక్సులు బద్దలైపోతాయి. ఎవరు వాయిస్ ఇది? ఎవరు వాయిస్ ఇది? మీరు చిరంజీవి గారు వాయిస్ చేస్తారు సార్ మీరు. మీరు ఫ్లోలో చిరంజీవి గారు వాయిస్, రవితేజ గారు వాయిస్ చేయండి ఒకసారి. బాసు రైట్ టర్న్ ఇచ్చుకో అన్న. ఇంత ముందు నువ్వు రవితేజ అన్నప్పుడు కొట్టరేమో కానీ వాయిస్ వల్ల కొడతారు. సరే చిరంజీవి గారు చేయనా? సరే ఇప్పుడైనా సిటీకి కమిషనర్ వస్తుంటారు వెళ్తుంటారు, వీరయ్య లోకల్ ఇక్కడే ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చి సార్ ఓ పని చేద్దాం సార్, మనం కాసేపు అవి మర్చిపోదాం సార్. మనం బెస్ట్ కార్తీక్ రమేష్ అది బెస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది. ఎందుకో కొడేస్తుంది సార్ అది. మీకు మామూలుగా కొట్టేస్తే బయట అబ్బో గట్టి కొడేస్తారు. బట్ వండర్ఫుల్, గుడ్ టు సీ యు బోత్ హియర్. వెల్కమ్. ఎన్నాళ్ళ నుంచి పరిచయం ఇద్దరికి? రమేష్ అనికి అన్యాయం జరిగింది. ఏ న్యూస్ ఛానల్? వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కి నంది వచ్చింది. యాక్చువల్గా ఆయనకి పునాదిరాల సినిమాకి రావాలి. నేను 5th క్లాస్ లో అలా మొదలైంది సినిమా చూసి అన్న వాయిస్ నేర్చుకున్నాను. ఆ 5th క్లాస్ లో అప్పటి నుంచి మా అనుబంధం. ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేనే. సెట్కి రాగానే అరే నేను ఎంగుగా కనబడాలంటే ఏం చేయాలరా అన్నాడు. ఎంగుగా ఉండాలన్నావా అన్న వచ్చి టీ షర్ట్ ఇది అంటే ఎవరికన్నా నాకా అన్న. లేదు నాకే రా అన్నాడు. నీకెందుకన్నా ఈ వయసులో ఇవన్నీ? యంగ్ బొంగు అనే విషయం చెప్తా. హలో ఒక సాంగ్ ఇలా చెప్తే మన జోడి అన్నారు, బోడి అంటారు. ఒక సాంగ్ నాతో ఆడు. ఓకే. ఆడి పాడి జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, జల్సా చెయ్యి, ఆడి పాడి జల్సా చెయ్యి, కోటలోన పాదావి రాత్రిరంత ఇరకది మందేస్తూ చిందేరా, చిందేస్తూ మందేరా. సార్ ఎందుకు వేసారు సార్ ఆ స్టెప్? మందేస్తూ చింది అన్నప్పుడు అది ఎందుకు వచ్చింది సార్? అది అంటే మందేసినప్పుడు అంత ఉంటది, తెలియదు కదా. అయ్యో ఇంకా 12 అయింది సార్, టైం ఉంది సార్, టైం ఉంది. కలిసి రెగ్యులర్ గా స్కిట్స్ ఏమైనా చేస్తున్నారా? హిట్స్ కంటే ఎక్కువ మేము పరిచయం బాగా కాన్ఫిడెన్స్ ఇస్తుంటా అప్పుడప్పుడు. బేసిక్ ఆయన కాన్ఫిడెన్స్ పోయినప్పుడల్లా నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తుంటాడు. నాకు అర్థం కాదు, ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సార్. ఈయనకి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మాట్లాడి ఆయన కాన్ఫిడెన్స్ పెంచుకుంటాడు. అతనికి కాన్ఫిడెన్స్ పెంచుతా. ఆయన ఫోన్ చేసిన మ్యాటర్ మర్చిపోయి నాకు పెంచుతాడు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఏమన్నా డ్రెస్ ఎందుకు వేస్తున్నా? అమ్మాయిలు వస్తున్నారు అంటున్నారు. ఎందుకని ఈ వయసులో అమ్మాయిలు? అరే అమ్మాయిల అవసరం నీకా నాకా? నిజం చెప్పు. వదినకేం చెప్పనులే. అసలు నాకు తెలియక అడుగుతాను ఒకసారి. యాక్చువల్లీ మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఈ విషయాల్లో. అమ్మాయికున్నా నేను. మీరు కాదమ్మా, అందమైన అమ్మాయిలందరూ అమ్మాయిలకు. సార్ ఈవిడ మాత్రం సెపరేట్ గా సబ్ టైటిల్స్ లో వేస్తే పంచి కొంచెం. సో ఇప్పుడు కాంబినేషన్ కి ఒక పేరు పెట్టుకుందాం మనం, కోడ్ వర్డ్. ఇలా ఇంతమంది అందరినీ పిలవలేం కాబట్టి మీ జోడికి ఏ పేరు పెట్టచ్చు? సిజు. 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 ఒకవేళ సీనియర్ జూనియర్ సిజు, ఇలా వేరే జోడి పేరు. మీరు జూజు. బూజు. మీరు బాపా. మీరు బాపా. సిజు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఏమవుతారు? ఓకే, వెల్కమ్ టు ద షో. yes, let's have fun. yes, అప్పుడే అలసిపోతారేంటి? ఇంకా 2 జోడీలే వచ్చాయి, మీరు కంగారు పడుతున్నారు. ఇంకో 3వ జోడీ ఉంటది. ఇప్పుడు వీళ్ళిద్దరు 2 డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నారు. వీళ్ళిద్దరు ఒకే స్టైల్ లో ఉండడానికి ట్రై చేస్తారు.
సార్ అంత ఆవేశపడ్డారేంటి సార్? ఆ పల్టీలు కొట్టేటప్పుడు విగ్గి ఎక్కడ పడిపోతుందని భయం వేసింది. కాదు, ఇక్కడ డాన్స్ చేశారు ఓకే, అక్కడికి వెళ్ళి డాన్స్ చేసేప్పటికి వాళ్ళకి చూడండి దెబ్బలు తగిలే. వాళ్ళకైతే ఆ అమ్మాయి ఇంకా దెబ్బలు చూసుకుంటుంది అమ్మాయి. నా యూత్ అది, ఆ? నా యూత్. అవునవును కరెక్టే సార్. అన్న కాదు, ఒక్క 2 నిమిషాలు బ్రేక్ అండి, ఆయన ఆయాసం పడుతున్నాడు. మామా నువ్వు రామ్ చరణ్ లో ఉన్నావు మామా. నువ్వేం తక్కువన్నావా? నువ్వు ఎన్టీఆర్ లా అస్సలు లేవు. కానీ నేను ఎవరైనా అంటే కాన్ఫిడెన్స్ అంటే ఇక్కడ డాన్స్ చేశారు బాగుంది, అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా డాన్స్ చేస్తుంటే నేను నిజంగా మీకు వచ్చి అనుకున్నాను ఆ స్టెప్. అంత బాగుంది కానీ ఆ చెడగొట్టాడు వీడే. సార్ చెడగొట్టింది మీరు సార్. చూడండి ఎంత అందంగా అమ్మాయిల మధ్యలో ఎలా కూర్చున్నాడు. మీరు వెళ్ళి చెడ పాపం. సార్ అసలు జెంటిల్మెన్ అవ్వాలంటే ఏంటి క్వాలిటీస్ ఏంటి సార్? ఏం లేదు, అర్జున్ లా ఉండాలి అయిపోతుంది. చెప్పండి సార్. యాక్చువల్ మామూలుగా రోజు మందు తాగాలి, సిగరెట్లు ప్యాక్ ఆడడం, ఇది ఆటోమేటిక్ గా జెంటిల్మెన్ అయిపోతారు. లేపేద్దాం అనుకుంటారు సార్ షో. స్పైడర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ అంటే పైన డ్రాయర్ వేసుకుంటారు, జెంటిల్ మ్యాన్ అంటే ఏ డ్రాయర్ వేసుకోడు. సరే టేక్ 3 మళ్ళీ అడుగుతాను నేను. సీనియర్ సిటిజన్లు అందరూ టీ షర్ట్లు జీన్స్లు వేసుకొని వచ్చారు, నాకు అదే అర్థం కావట్లా. కానీ నాకు ఒకటి ఏంటంటే అంటే మీతో కాదు, ఇది ఇప్పుడు కుదిరింది. Yes, ఇప్పుడు yes. frame కుదిరింది. ఇది చూడండి, Frame కుదిరింది. ఇది చూడండి. మీరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ టైటిల్ కి ఇప్పుడు మనం సార్థకర్ చేద్దాం. ఇవాళ మీరు లేడీ గెటప్, ఓకే మీరు జెంట్ గెటప్. గెటప్ ఏంటి ఇది? ఓకే రెడీ రెడీ సార్, వెల్కమ్ టు ది షో. రెడీ. ఇలాంటి భార్య దొరుకుతాను నేను ఇమ్మీడియట్ గా. ఎలా 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 హౌ హౌ సార్ ఎలా? సరే స్టార్టింగ్ నుంచి వద్దాం. Yes. గాలిపటాలు సుధాకర్, Yeah. అసలు ఆ పేరు ఎలా వచ్చింది? మామూలుగా ఆర్కెస్ట్రాలో రెగ్యులర్ షో చేసినప్పుడు సుధాకర్ గారు మిమిక్రీలు ఈ పాటలు కాకుండా ఇంకా మీరు ఏం చేస్తారంటే నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామారావు గారు ఈ ఐటమ్ చేసేవాడిని. అలా కాకుండా ఏదైనా డిఫరెంట్ పెడదామని చేసి మా ఫ్రెండ్స్ అంతా కలిసి గాలిపటాలు చేస్తాం సంక్రాంతి. నేను కూడా కొద్దిగా రామారావు ఆ టైప్ లో ఎగిరేసేవాడిని. మా అమ్మ ఇది ఏదో బాగుందని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్తే అది తీసుకెళ్లి అలాగే స్టేజ్ మీద పెట్టాను. కట్ చేస్తే 20 సంవత్సరాలుగా ఒక ఐటమ్ చేస్తూ వస్తుంది. దానివల్ల సెట్ అయిపోయాను లైఫ్ లో. వండర్ఫుల్ సూపర్ డార్లింగ్. అండ్ డెఫినెట్లీ డార్లింగ్ కూడా వండర్ఫుల్లీ టాలెంటెడ్, ఒక హోస్ట్, యాక్టర్, ఆర్టిస్ట్, ఇంకా అన్ని అంటే ఏమేమి అవైలబుల్ ఉన్నాయో అన్ని టచ్ చేస్తారు. ఇమిటేషన్స్ చేస్తారు, మిమిక్రీ చేస్తారు. ఐ థింక్ యూర్ వండర్ఫుల్ ఆల్ రౌండర్, వండర్ఫుల్ టాలెంట్. సూపర్. అండ్ సరే ఇద్దరు ఇప్పుడు యాక్టర్స్ గురించి చెప్పారు కాబట్టి ఆల్రెడీ నాటు సాంగ్ ని చాలా నాటుగా చేశారు కాబట్టి ఇప్పుడు ఆ సాంగ్ ని వేరే స్టైల్లో మేము చూద్దాం అనుకుంటున్నాం. ఇద్దరు యాక్టర్లు వేరే ఎవరైనా యాక్టర్స్ ఇద్దరిని తీసుకోండి, ఆ ఇద్దరు యాక్టర్లు ఆ సాంగ్ కి డాన్స్ చేస్తే. Here we go, 3, 2, 1 సౌండ్. సార్ ఇద్దరు సూపర్. చెప్పగా వండర్ఫుల్ టాలెంట్ ఇద్దరిది. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఈ ఆట ఆడడానికి ముగ్గురు అకౌంట్ లోకి ముందుగా 1 lakh రూపీస్.
అసలు విషయం ఏంటంటే మీకు ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను నేను. మీరు అక్కడ ఉంటారు, మీ పార్ట్నర్ ఇక్కడ ఉంటారు. మీ పార్ట్నర్ వెనకాల ఉన్న మానిటర్ స్క్రీన్ మీద ఒక వర్డ్ డిస్ప్లే అవుతుంది. ఆ వర్డ్ ని యాక్ట్ చేయకుండా ఓన్లీ మాటల ద్వారానే అదేంటో మీ పార్ట్నర్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ ప్రాసెస్ లో ఈ కర్టెన్ క్లోజ్ అయిపోతుంది. ఇది క్లోజ్ అయ్యే లోపులో మీ పార్ట్నర్ చేత ఆన్సర్ చెప్పింది. సూపర్, వెరీ గుడ్. మీకు అర్థమవుతుందా? ఆహా, రౌండ్ పేరు అది. ఎవరు ఆడుతున్నారు ఇద్దరు ఫస్ట్? అంటే మీరు అక్కడ ఉంటారా ఇక్కడ ఉంటారా? మేడం గారు రండి ప్లీజ్. మా డీజే ఎలా అంటే ఎవరు గెస్ట్ అయితే వాళ్ళ మీద ఒక పాట వెతుకుతారు. మామూలుగా అందరివి 2-3 మినిట్స్ లో దొరికేస్తాయి వాళ్ళ పేరు మీద ఏదైనా పాట ఉందా అని. 2 days ముందు ట్రై చేశాడు. రైట్ ఆన్సర్ అయితే 25,000 మీ అకౌంట్ లో పడుతుంది. రాంగ్ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ చెప్పలేకపోయినా -10,000 రూపీస్. Here we go. First word. మనిషికి 2 ఉంటాయి కదా. కళ్ళ కాదు, చెవులా మీరు పెడతారు కదా. మీరు పెడతారు కదా. నేను పెడతాను. ఏం పెడతానే? ఇద్దరు భార్యలు. ఒకరి సాగం నువ్వు మాట్లాడు. నువ్వు మాట్లాడు కాదు. 5, 4. మనిషికి ఏం పెడతాది? ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఇందాక ఒకటి చెప్పారు కదా, ఎవరైనా బాగా ఎక్స్ట్రాగా మాట్లాడినప్పుడు ఏం బాబు చెవులు దుబ్బాయా? ఆవిడ చెప్పడానికి ట్రై చేస్తుంది ఏంటంటే చెవిలో పువ్వు. అరే అయ్యో పాపం, అయ్యో పవిత్ర, పవిత్ర హైట్ కనబడ రామ్మా వెళ్ళిపోయావే. సింపుల్ గా అలా చెప్పాలంటే ఎవరైనా గొప్పలు చెప్తే ఏమంటాం? చెవులో పువ్వు పెట్టకంటాం. భాస్కర్ అన్న నువ్వు చెప్పిందే దరిద్రంగా ఉంది. ఆవిడకి చాలా క్లారిటీ. ఆమె ఏం చెప్పా? ఇద్దరా ఎక్కడికి వెళ్తారంట? ఇద్దరా? నీకు 2 ఉంటాయంటే ఏముంటాయి? ఒకటే భార్య. మేము కాదు సార్ ప్రమోట్ చేస్తుంది, మీరే ప్రమోట్ చేస్తున్నారు. మీరు సాధారణంగా చెవులో పూలు పెడుతూ ఉంటారు అని అంటున్నారు కదా ఆవిడ. ఎలా సార్? డైరెక్టర్ చెవులో పెడతారు, ఎట్లా స్కిట్ బాగుంటుందని. మళ్ళీ ఇంట్లో అయితే కొంచెం పనుంది వెళ్ళొచ్చని అంటారు, షూటింగ్ అంటారు. పెళ్ళాం చెవులో పువ్వు, డైరెక్టర్ చెవులో పువ్వు, కంటెస్టెంట్. ఓకే వదిలేండి. నాకు అర్థమైంది, కామెడీ చేస్తామని ఆడియన్స్ చెవులో పువ్వు పెడతారా? ఫస్ట్ తెలుసుకోవడానికి 10,000 పోగొట్టుకున్నారు. -10,000. చూసారా సార్ వాళ్ళ ఆనందం? అది రా. Here we go. Second word. నాకుండేదేంటి? సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి మాట్లాడుతూ నేను చూడలేదు అంటారు. నేను చూడలేదు అంటారు. అది ఏం చెప్పిందని నాలో ఉంటదంటే ఏముంటది దానిలో? ఒకవే సరిగ్గా లేదు దానికి. సరే ఓకే, నేను చెప్తా. మీరు చెప్పండి. బాలయ్య బాబు గారి సూపర్ హిట్ సినిమా. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో నలిగిపోయిన వాళ్ళని ఏమంటారు? నారి నడుము మురారి. ఇరువురు భామల కౌగిలిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా. హైలైట్ ఈ రోజు పవిత్ర. ఏం చెప్పావు నువ్వు? నాకుండేది ఏంటి, నీకుండేది ఏంటి? ఆవిడ నడుము గురించి చెప్తుంది. అప్పటి నుంచి నడుము చెప్తే మురారి నడుంకి నడుము మురారికి ఎంత మీరు బాలయ్య బాబు గారి దాకా వెళ్ళారు, ఆయన గురించి చెప్తే అయిపోయేదిగా. సిగ్గుపడుతున్నారు. -10,000. ఆన్సర్ చెప్పాను. చెప్పారు కదా. నువ్వు చెప్పినప్పుడు చెప్పాలి, నేను చెప్పినప్పుడు చెప్పు కాదు. కంగ్రాట్స్ అమ్మా, దగ్గరుండి 20,000 పోగొట్టాం మన టీమ్ కి. టెన్షన్ లేదు సార్. మూడోది కూడా ఇప్పుడు చేత ఆడిస్తారా లేదా? లాస్ట్ వర్డ్. హియర్ వి గో. నేను స్టేజ్ మీద ఏం చేస్తుంటాను? కామెడీ కాదు. ఇంకా ఏం చేస్తుంటా? ఇంకా అందరు హీరోలు ఏం చేస్తుంటా? ఇమిటేషన్. దాన్ని ఇంకో పేరు ఉంటుంది. డూప్. మీరు ఆగండి సార్, మీరు ఆగండి. నువ్వు ట్రై చేయమా. ఆయన కరెక్ట్ చెప్పారు, నువ్వు ట్రై చేయి. ఇమిటేషన్. ఇంకేమంటారు దాన్ని? రైట్ ఆన్సర్ 25,000.
బయటకు వచ్చి మిమిక్రీ అని చెప్తున్నాడు. పాపం ఇమిటేషన్ అవన్నీ అక్కడ దాకా వెళ్ళిపోయింది. బట్ అది బయటకు వచ్చి చెప్పడం కాదు సార్ మిమిక్రీ అనేది. మిమిక్రీ చేసి చూపిస్తే మా అందరికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, ఇప్పుడు మొట్టమొదటిగా మీరు వాయిస్ చేయండి, మేము గుర్తుపడతాం. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది సాయి కుమార్ గారు. చిరంజీవి గారు. మాకు ముందు చెప్పాలి సార్. మళ్ళీ చేయండి సార్. ఎవడు ఇక్కడి కింద బతకడం తప్ప మాకేం చేత కదా. ప్రభాస్ ఫ్యాన్స్ భీమవరం బిందులు వేసుకొచ్చి కొడతారు మిమ్మల్ని కూడా. ప్రతిసారి పక్కోడి మీద వేస్తాడు. వాళ్ళు వచ్చి కొడతారు, వీళ్ళు వచ్చి కొడతారు, వాళ్ళని ఈయన కొట్టాలి. అప్పలనాయుడు, ఇది పోర్ట్ ఏరియా, మా వాళ్ళు బతుకుతున్న ఏరియా, ఇదే నేల. ఎందుకే అంటున్నావు? నేను కూడా నేర్చుకుంటున్నా ఎలా చేయకూడదని. సార్ మిమిక్రీ చేస్తా అన్నారు. ఇంకేమో వచ్చి సార్ వాయిస్ చాలా చేస్తాం. ఏదైనా ఒకటి పనికొచ్చేది. అరే ఎవడురా నువ్వు? అరే నీ ఎవడా నాకు తెలియదురా. నువ్వు చేసింది చాలా తప్పు. రే నా ఇంటికి వచ్చి ₹1,00,000 పట్టుకుపో. కానీ ఇందులో స్పెషల్ ఏం తెలుసా? అన్నిట్లో భాస్కర్ కాదు ఇక్కడ ఉన్న చాలా మందికి అందరూ మిమిక్రీ ఆర్టిస్టేనయ్యా. అందరూ ఒకసారి రండి అబ్బా. మా 5 గెస్ట్లు ఈ రోజు చిరంజీవి గారి వాయిస్ ని ఇమిటేట్ చేయబోతున్నారు. రావాలనుకునే మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతాయి. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నారా? అదే రంగు ఎండలో తడిసిన, వానలో కొట్టుకున్న, యాసిడ్ తో కడిగిన మారని అద్భుతమైన కలర్. ఏమంటావు? చూడు తమ్ముడు, కావలసిన మనిషి కళ్ళ ముందుకు వస్తే రావాలనుకున్నప్పుడు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. మీరు పిలిస్తే ఏ దేశానికైనా వస్తా, ఏ రాష్ట్రానికైనా వస్తా, ఏ జిల్లాకైనా వస్తా. పిలిస్తే ఈ షోకి వస్తా. జనాల మధ్య ఓకే. చూడు సైఫత్ అలీ ఖాన్, నేనా? తప్పు మా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా. అదే తప్పు నీ వైపు ఉంటే తలలు తీసుకెళ్ళాలా? దరిద్రం వెళ్ళొద్ది. వీరశంకర్ రెడ్డి ఒకే కదా అని పీకేస్తే ఆంధ్ర తెలంగాణ. నాకు తెలుసు. మీకు తెలుసా సరే వాయిస్? జనరల్ గా మనకు జెంటిల్మెన్ అంటే గుర్తుకొచ్చేది శంకర్ డైరెక్షన్ చేసిన జెంటిల్మెన్. వాయిస్ ఎవరిది? వాళ్ళకి అర్థమవుతుందిరా. ఒక విషయం మాత్రం చెప్తాను నేను. ఆ ఒక్క విషయం నేను చెయ్యనయ్యా మిమిక్రీ. సూపర్ డెసిషన్, సూపర్ డైలాగ్. థ్యాంక్ యూ బాలయ్య బాబు. నువ్వు చాలా వీడియోలు చేయాలి తర్వాత. సభప్రదం కోస్తానా కొడక. దండం పెడతా మొక్కడే పండయ్యా. మా బావ మనోభావాలు దెబ్బతింటాయి భయ్యా, గ్యారెంటీ. ఎలా పోగొట్టుకున్నారు, ఎలా తెచ్చుకున్నారు మీ అందరికి అర్థమైంది కాబట్టి 20,000 పోయాయి, 25,000 వచ్చాయి. సో టోటల్ 1,05,000. ఎలా ఆడాలో వీళ్ళు చూపించారు కాబట్టి అది నేర్చుకుని వాళ్ళు ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. ఎస్ మేమా లాస్ట్ టీమ్. హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. మామూలుగా మాటల్లో చెప్తుంటారు తాను తినే తిండి లేదు కానీ పక్కోడికి ఏదో చెప్పాడంట అనేది. ఇంకొకసారి తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని చెప్తా ఉంటారు. అవును. అరే నీకు తెలియలేదు, అది కంపేర్ చేస్తా ఉంటారు చూసిన పోలికలు అలాంటివి. ఓడొచ్చి గుడ్డుని ఓకే ఓకే అభి మీ టైం అయిపోయింది. 5 ట్రై చేయండి సార్. చెప్పుడు మాటలు. ఎగ్జాంపుల్ కూడా చెప్పినా కదమ్మా. ఆయన మాక్సిమం ట్రై చేశారండి, బట్ సామెత కాకుండా ఆయన ఉన్న సామెతలు చెప్పారు. మీరేం బాధపడకండి, 10,000 తీసుకుంటాను నేను. -10,000. సరే సార్, మీకు తెలిసిన సామెత చెప్పండి. పెద్దల మాట సద్ది మూట. మరి వినొచ్చు కదా ఆయన చెప్తున్నప్పుడు. మా ఇంట్లో రెగ్యులర్ గా వాడేది అయితే కూసే గాడిది వచ్చి మేసే గాడిని చెడగొట్టిన.
సార్ది అయితే చాలా బాగుంటాయి, పాత అప్పటి నుంచి ఉంటాయి కదా సార్. తినడానికి తిండి లేదంట గానీ మీసాలకు సంపంగి ఏరు దాటాక తెడ్డు తేలేసేవాడు. పవిత్ర గారు ఇప్పుడు చెప్తారు, అందరు జాగ్రత్తగా ఉండండి. చెప్పవే. మొక్క వంగనది మానే వంగు. మొక్కే వంగంది మాయ వంగుతుంది, మాయ వంగుతుంది. మా ఆయన వంగుతాడా? మొక్కై వంగనది మానై వంగునా? చిచ్చి, ఇంత అడల్ట్ జోక్స్. అది అడల్ట్ జోక్ కాదే, సామెత అది. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడే దాన్ని సెట్ చేయకపోతే పెద్దయ్యాక అది మాట వినదు అని. చిన్నప్పుడే సెట్ చేస్తే పెద్దయ్యాక కరెక్ట్ గా ఉంటారు. ఇవన్నీ ఆటో వెనకాల రాసేటి వాళ్ళకుంటాయి. మా బాయ్స్ అండ్ గర్ల్స్ కి చాలా బాగా తెలుసు సామెతలు. ఉప్పు కప్పు రమ్ము నొక్క పోలికలు లోకమయ్యా. పురుషులందు పుణ్య పురుషులు వేరేయా. మా ప్రదీప్ తోపయ్యా తోపయ్యా అన్నా, నువ్వు కావాలని అడిగినావు కదా. అస్మాను కమెంట్స్ అవి చూసి 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 అవే సామెతలు అనుకుంటున్నారు వాళ్ళు పాపం. పచ్చని చెట్లు ప్రగతికి మెట్టు. ఇచ్చట మూత్రం పోయి రాదు, నోటీసులు అంటించి రాదు, జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, ఇవి కూడా చెప్పి వదిలితే. కాదు, ఇంత కాన్వర్సేషన్ లో వీడు నాదే బాగుంది అనుకున్నాడు. బట్ వెల్ డన్, థ్యాంక్ యూ సూపర్. సో ఫస్ట్ వన్ పోయింది, -10,000. సార్ రెండోది సేమా సార్, మార్చుతున్నారు అయితే. మార్చుకున్నాం. సెకండ్ వర్డ్ ఇంగ్లీష్ మూవీ. అన్న ఆయన చేసి చూపించా. చేసి చూపించలేదు. సరే ఓ పని చేద్దాం, ఇంగ్లీష్ మూవీ అన్నాడు ఆయన. 1,00,000 సినిమాలు ఉన్నాయి అనుకుందాం. మీకు అందులో గాడ్జిల్లా ఎలా గుర్తొచ్చింది? ఆయన ఫేస్ అలాగే ఉందిగా. నేను చేతులతో చూపిస్తాడు, 2 జేబులు చేతిలో పెట్టుకుంటా. ఇంకా నయం ఇట్లా అని ఇట్లా బయట దునికి మొత్తం యాక్ట్ చేయరా ఇదంతా. ఓకే, సో ప్రాక్టీస్ అయిపోయింది. ఆల్ రియల్స్. అదేంటి? హియర్ వి గో. నెక్స్ట్ వర్డ్ ఇంగ్లీష్ మూవీ. వరల్డ్ వాజ్ బిగ్గెస్ట్ హిట్. అవతార్. yes. సూపర్, వెల్ ప్లేడ్. 25,000. సో 10,000 పోయాయి, 25,000 వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్ ఇంగ్లీష్ మూవీ. పెద్ద జంతువు. గాడ్జిల్లా. yes yes yes. మళ్ళీ ఎయ్యర్ అనుకున్నారు కదా. ఆగండి. ఏం కాదా? రాంగ్ ఆన్సర్. -10,000. వెనక్కి చూడు సార్. గాడ్జిల్లా అంటే ఎస్ అన్నావు కదా మామా. ఇంగ్లీష్ అర్థం కానప్పుడు ఎట్లేస్తారండి మీరు? సార్ మీరు అర్థం చేసుకోవాలి. గాడ్జిల్లా జీతో స్టార్ట్ అయింది, గొరిల్లా జీతో స్టార్ట్ అయింది, గాడ్జిల్లా ఏతో ఎండ్ అయింది, గొరిల్లా ఏతో ఎండ్ అయింది చెప్పాడు. నేను ఈయన కోసమే ఇందాక గాడ్జిల్లా తీసి ఇప్పుడు గొరిల్లా పెట్టా. నువ్వు గాడ్జిల్లా గొరిల్లా తేడా తెలియకపోతే ఎట్లా సుధాకర్? ఎక్కడ మీరు రెండోది కూడా కరెక్ట్ చెప్తారని భయపడ్డాం సార్ మేమంతా. ఒక్కసారి రాంగ్ అంటే నేను ఇంకో ట్రై చేసేవాడిని అక్కడ. అది కాదు అనున్నా ఆయన ఇంకో ట్రై చేశాడు. ఈయన అని డాన్స్ చేసేటప్పటికి మొత్తం పోయింది అది. సార్ దగ్గరికి వెళ్ళండి, మీకు గిఫ్ట్ ఉంటది. మీరు కూడా 1,05,000. సో 2 టీములు ఆడారు, న్యాయం చేశారు 2. ఇక నాన్న సిజ్జు ఎవరు వస్తున్నారు, సియా జువా? Here we go. First word. సూర్య గారు చేశారు సినిమా, అది బాలీవుడ్ లో కూడా రీమేక్ చేశారు అల్లు అరవింద్ గారు. సూర్య గారు చేశారు గజని. గజని. Right answer. 25,000. మామూలుగా డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్. వీళ్ళైతే ప్లీజ్ స్టాప్ డాన్సింగ్, పూనకాలు లోడింగ్.
సరే గజిని అంటే అన్ని మర్చిపోవడమే కదా, అంతే. సాధారణంగా మీరు మర్చిపోయే విషయాలు. కామెడీ కామెడీ. భాస్కర్ గారు ఎవరికో చెప్పి ఎవరికి చేస్తారు మెసేజ్. ఒక రోజు మా ఆవిడకి ఆయిల్లో పెట్టబోయి వేరే ఆంటీకి పెట్టా, అది తెల్లవారు ఫోన్ చేసింది. భాస్కర్ గారు ఏం పెట్టారు రాత్రి చూసుకున్నాను. నేను ఫ్రెండ్స్ కన్నా మీరెందుకు పవిత్ర గారు మీరే మర్చిపోతూ ఉంటారు. తినడం మర్చిపోతుండే అప్పుడప్పుడు. మర్చిపోతేనే అప్పుడప్పుడు గుర్తొచ్చి వెంటనే ఎక్కువ తినేస్తా. అది తిన్నామని మర్చిపోయి మళ్ళీ తినేస్తా. అది రమేష్ గారు నేను వాటర్ తాగడం మర్చిపోతా. అస్తమాను సోడా వాటర్ కూడా మర్చిపో. నేను బట్టలు ఉతకడం మర్చిపోతా ఉంటాం. ఆవిడ కొట్టినప్పుడల్లా గుర్తొస్తా ఉంటాం. ఆవిడ మిమ్మల్ని ఉతకడం, మీరు బట్టలు ఉతకడం. కాపీ గారి పరిస్థితి అలా ఉంటే ఈయన ఎలా మేనేజ్ చేస్తున్నాడు ఏమో నాకు అర్థం కాదు. ఆ ఇంట్లో ఉతికిన బట్టలు మర్చిపోయి ఇక్కడ తెచ్చి ఇక్కడ ఆరేస్తున్నా. అయ్యో ఇది ఇంట్లో కాదు. అమ్మో ఇది ఇంట్లో. అమ్మో మర్చిపోవడానికి బ్రాండ్ అంబాసిడర్ లాస్ట్ లో ఉన్నాడు. 2 రాష్ట్రాలు తెలిసిపోయింది, నేను మర్చిపోతాను. అన్న మీరేం మర్చిపోతారు? పెళ్లి మర్చిపోయారు. అసలు గుర్తే లేదు అది. అన్న మాకెవరికి తెలియంది. నా 10th క్లాస్ మార్క్స్. సెకండ్ వర్డ్. నిన్ను సడన్ గా తీసేశారు, నీకు ఎలా అనిపిస్తుంది? ఏంటది? నువ్వు రూమర్ టీవీలో వస్తాయి, ఛానల్స్ లో ఇరుకుపోద్ది మూతి. దాన్ని ఇంకేమంటారు చెప్పు. అవాక్కయ్య విషయం ఎవరైనా చెప్తే మనం ఏమంటాం? నిజమా? ఆ వార్తను ఇంగ్లీష్ లో ఏమంటారు? ఆయన తిరిగి చూసిన నేరాలు కోరాలా? నీకు కరెంట్ ప్లగ్ లో ఏలు పెడితే ఏమైతుంది? షాక్ వస్తుంది. ఆ తర్వాత అదేమంటారు? నీకు అలాంటి వార్త వింటే ఏమంటారు? షాకింగ్ న్యూస్ అన్నా. ఓహో బేసిక్ గా నేను సరిగ్గా చెప్పలేదు అనుకున్నా, కానీ ఇప్పుడు చెప్పిన ఆయన చెప్పలేదు. లేలే ఫస్ట్ కరెక్ట్. సూపర్. ఇగో నా మాటిను ఒకటి తెచ్చి ఒకటి గెలిచా. 3, 2, 1 గో. అరే అప్పుడప్పుడు నీలో మొహమా అంటాం కదా. బొంగేం కాదు. సగం మీరే చెప్పేశారు. రైట్. Yes, minus 10,000. మూడు టీంలు 1,05,000. Okay, so ladies and gentlemen, let's begin round 2. ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ లో ఇప్పుడు మనం చర్చా వేదిక కార్యక్రమానికి వచ్చాం. ఇప్పుడు చాలా తీవ్రంగా కొన్ని విషయాల్ని చర్చించుకుంటాం. అదే ఇప్పుడు సాధారణంగా కామన్ సెన్స్ వాడి మీరు ఇప్పుడు వీటికి సమాధానం చెప్తారు. ఓకే నేను ఎంత శాతం అని మాత్రమే అడుగుతాను. మీరు ఆ శాతం వేస్తే చాలు, అంటే పర్సంటేజ్. అండ్ ఇవన్నీ మా లాంటి అద్భుతమైన లేడీస్ అండ్ జెంటిల్మెన్ అడిగాం మేము. వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి దీన్ని తయారు చేసి రెడీ. హియర్ వి గో. మొట్టమొదటి ప్రశ్న. ఎంత శాతం మంది జెంటిల్మెన్ తనలో 2 సుళ్ళు ఉన్న వాళ్ళు 2 పెళ్లిళ్ళు అవుతాయని నమ్ముతారు? భాస్కర్ అడగాలి ఈ విషయం. ఆయనకైతే బట్టతాలే డైరెక్ట్. ఎస్ పవిత్ర గారు ఆన్సర్ ప్లీజ్. ఓకే 80%. ఎందుకు 80%? వై 80%? ఒక సుడుంటే 4 చేసుకున్నారు కదా, ఇంకా 2 ఉంటే ఇంకా మామూలుగా ఉండదు, ఇన్ఫినిటీ. ఇందులో ఎంత మంది 80%లో ఉన్నారు? 80. వీళ్ళ ముగ్గురు 2 సుళ్ళు ఉంటే 2 పెళ్లి అవుతాయి అనుకుంటున్నారు. చూసారా సార్? నమ్మకం. గురుగారు మీ ఆన్సర్ 50%. ఓన్లీ సగం మంది మగవాళ్ళే అలా అనుకుంటారు, మిగతా అనుకోరు. మీరు 50% ఏంటి? మీరు 100% ఉండాలి కదా. నేను నా గురించి చెప్పలే, జనాల పర్సెంటేజ్ లో 50% పీపుల్ కి ఆ ఫీలింగ్ ఉంటది. 2 సుళ్ళు ఉంటే 2 పెళ్లిళ్ళు అవుతాయి. భాస్కర్ ఎందుకు నమ్మట్లేదు 50% అంటే? ఆయనకు ఒక్కటి సుడి ఉన్నా కూడా లేదు, మన సుడి కాదు పెద్ద బడే. అంటే ఇప్పుడు 100% అంటే 4 అవుతాయా? 50% పీపుల్ గా ఒపీనియన్ ఉంటది. 2 సుళ్ళు ఉంటే 2. ఎందుకు వచ్చింది ఆ ఒపీనియన్? పురాణాల నుంచి, అక్కడ నుంచి. పురాణాలు ఇతిహాసాలు ఇన్ని తెలిసి కూడా నలుగురు మెయింటైన్ చేస్తారు. సామెతలా అన్నమాట, ఆచరణలో వచ్చింది. అంటే చద్దన్నం తింటే కడుపుకి మంచిది, 2 సుళ్ళు ఉంటే. ఆ చద్దన్నం తింటే కడుపుకు మంచిది, అది నిజమే, అది ఫ్యాక్ట్. అది 2 సుళ్ళు ఉంటే 2 పిల్లలు కూడా మంచిదే మీ ఉద్దేశంలో. చేసుకున్నట్టు తెలుస్తుంది ఆ బాధ.
మీరు చెప్పండి సార్, మీ 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 ఒపీనియన్ చెప్పండి, మీ పర్సనల్ గా చెప్పండి. నిజంగా ఇలా అంటున్నారు కానీ అవన్నీ కాదు. ఇంటికి వెళ్తే మా ఆవిడ అడుగుతుంది ఏంటి 4 ఉన్నాయంటే 5 ఉన్నాయంటే ఊరికవే జోక్ కోసం అంటారంటే ఇది జోకు. ఎందుకంటే కరెక్ట్ వ్యక్తి చెప్పినప్పుడు అర్థం అవుద్ది మనకి, అందుకే ఆయన అడిగా ఫస్ట్. ఎంత వేసారు సార్ మీరు? 50%. 50, 80 యావరేజ్, 65%, 78%. అబ్బా, 2 సుడులున్న వాళ్ళకి 2 పెళ్లిళ్ళు అవుతాయి అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే అది బై డిఫాల్ట్ తీసుకొని ఓహో మాకు 2 సుడులు ఉన్నాయంటే 2వ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలని కొంతమంది చేసేసుకుంటున్నారు. ఏంటి ఇది కూడా ఉందా సార్? ఈ కాన్సెప్ట్ ఉందా? చేసుకోవాలి. మోటివేట్ చేస్తారన్న. నీకు 2 సూళ్ళు రా, 2 పెళ్ళాలు రాగా వీడు పెళ్ళి ఆగా ఇంకో పెళ్లి కోసం ఆలోచిస్తుంది. అది ఇప్పుడు అర్థమైంది. నిన్ను చిన్నప్పటి నుంచి సో చిన్నప్పటి నుంచి చెప్పడం వల్ల మీరు అది నిజం అనుకుని అలా చేశారు. ఓకే, ఒప్పుకున్నాం. చేశారు కాదు, నమ్ముతారా? సార్ 78%, 78%. డార్లింగ్ మీరు 20% మంది మగవారు మాత్రమే 2 సుళ్ళుంటే 2 పెళ్లి అవుతాయి అనుకుంటున్నారు. ఎందుకంటే అందరికి సుడులు ఉండాలని రూల్ లేదు. సుడులు ఉండాలని రూల్ లేదు. కొంతమంది జుట్టే లేదు, అప్పుడు సుడులు ఎక్కడ కనిపిస్తాయి? మొత్తం సుడే అది. దయచేసి ఇలాగ ఒక్కొక్కరు 2 3 చేసుకోకండి, ఎందుకంటే ఆడవాళ్ళ సంఖ్య చాలా తక్కువ. మీరే చెప్పండి సార్, మీరు చెప్తేనే కరెక్ట్ గా అర్థం అవుతుంది. అలా 2 3 పెళ్లిళ్ళు మీరే చేసుకుంటే ఇప్పుడు పెళ్లి కాని బ్రహ్మచారులు ఉన్నారు, వీళ్ళకి పిల్లలు ఎక్కడ దొరుకుతారు? మా కోసం మీరేం త్యాగాలు చేయక్కర్లే, మీరు కానివ్వండి. సో దీని వల్ల ఒక మెసేజ్ ఇద్దాం సొసైటీకి మనం. అదే నువ్వే ఇయ్యాలి. ఎంత మందికి ఇన్స్పిరేషన్ సార్ మీరు. మా గారు సార్ చెప్పకూడదు కానీ ఒక వర్గానికి మీరు 20% and 78%, 54% మీ ఆన్సర్. ఓకే, వెల్ డన్. ఇప్పుడు వీటి మీద బాగా అవగాహన ఉన్న వ్యక్తితో మాట్లాడదాం. 50%, ఇంకా 50% మంది ఉన్నారు అలా ఆలోచించే వాళ్ళు. మీరు కూడా నమ్మారు అది? ఈ 50%లో నేను లేను. మీరు లేరు కానీ మీకు ఎప్పుడైనా అనిపించిందా అర్రే రే ఇంకొక సుడు ఉంటే బాగుండని? ఇంకోటి ఉంటే బాగుండు. 4 అంటే నేను కనీసం 2 అన్నా. మీరు ఇంటికి వెళ్ళాక లేకపోయినా వచ్చింది సుడి. చిన్న చెంబుతో ఒక్కటి పడితే సుడి వచ్చింది అక్కడ. ఆయన చూడండి. లేదన్నా నాకు 2 ఉంటేనే ఒక్కటి కూడా కావట్లేదు. అయితే ఎన్ని పెట్టుకోవాలి సుడులని చూస్తున్నా నేను. చేసుకోవాలని ఆలోచన ఉండాలి కానీ సుడులతో పనే లేదు. అవును సార్, మీరే చెప్పాలి. అయ్యగారే నెంబర్ 1, నెంబర్ 2 43. మీరు? అవునన్నా. ఇంకా ఆలోచించకండి, అవ్వదులే. 46.5 మీ యావరేజ్. ఎవరి ఆన్సర్ రైట్ ఆన్సర్ కి దగ్గరగా ఉంటే దే విల్ హావ్ 50,000 ఇన్ దేర్ అకౌంట్. వావ్. ఓకే, హియర్ వి గో. కంగ్రాచులేషన్స్, సూపర్. 50,000. రెండో ప్రశ్న, హియర్ వి గో. ఎంత శాతం మంది అబ్బాయిలు ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టే టైం కి మెల్లగా ఎస్కేప్ అవుతారు? అబ్బాయిలే ఏంటి, అమ్మాయిలు కూడా? అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. దీని చిన్న కరెక్షన్. ఎంత శాతం మంది ఫ్రెండ్స్ తో రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు బిల్లు కట్టే టైం కి ఎస్కేప్ కొడతారు? చాలా బాధకున్నాడు, ఆయనతో మొదలెడదాం. గురుగారు, 40% మంది బిల్లు కట్టే ఎగ్గొడతారు. ఎగ్గొట్టే ప్లాన్లు ఉంటాయి వాళ్ళకి, ఆ మైండ్ సెట్ ఉంటుంది. ఉంటదన్న. ఎలా ఎగ్గొడతారు? ఫోన్ వస్తుందని బయటికి వెళ్ళిపోవడం, కరెక్ట్ బిల్ వచ్చే టైంకి రెస్ట్ రూమ్ కి వెళ్ళిపోవడం. ఓకే, నా గూగుల్ పే పని చేయట్లేదే. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంది అంతా. మీరు గురుగారు మీరెంత? 75%. మీరు ఉండుంటారు 75 లో. చెప్పండి సార్. హడావిడి పర్సన్ ఫస్ట్ అంతా హడావిడి చేస్తాడు, ఇంకా బిల్లు కట్టే టైంకి వచ్చినప్పుడల్లా అమ్మా మేము బయలుదేరుతాం. ఎక్కడికి? ఇప్పుడే ఫోన్ వచ్చేస్తా 10 నిమిషాలు. ఏం చెప్పుడు మళ్ళీ? అరే మామా ఏక్ పెగిలా, అరే మామా ఏక్ పెగిలా. అటే ఇక ఆడెంత హడావిడి చేస్తాడో తాగిన తర్వాత అంత తొందరగా వెళ్ళిపోవాలనే దాంట్లో ఈడొకడు 75%. సూపర్ సార్. నేను ఓన్లీ రెస్టారెంట్ అడిగి దానికి ముందు బార్ పెట్టాడు. 57.5 మీ ఆన్సర్. ఓకే, వెల్ డన్. అండ్ గురుగారు 10 సార్. సార్ అంతసేపు రాశారు ఆయన. 10 కంటే పర్సెంటేజ్ పెద్దగా వేసాడు చూడండి ఆయన. మాక్సిమం ఎగ్గొట్టర్లే మందు తాగడానికి వచ్చినప్పుడు మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చాలా మంది ఎగ్గొట్టారనే ఉద్దేశంతో రాసా నేను ఆ పర్సెంటేజ్. సో 10% మంది అలా ఉన్నారు. ఓకే,
గురుగారు? నాది 80%. 80%. నాకు రీసెంట్ గా ఒక ఎక్స్పీరియన్స్. మా ఫ్రెండ్ ఒకడు, మామా లంచ్ కి ఇక్కడ ఆగానని రా, మంచి సబ్వే గివ్వే తిందామంటే సరే వెళ్ళా. ఏం కావాలి చెప్పు నీకు అన్ని ఆర్డర్ చేశాడు. చేసిన తర్వాత కరెక్ట్ బిల్ వచ్చే టైంకి ఒక నిమిషం వాష్రూమ్కి వెళ్ళేసి ఆడ రావట్లేదు. చూసే అర్థమైపోయింది. మీరు జరిపేసే బ్యాచ్ అక్కడ కట్టేసే బ్యాచ్. కట్టేసే బ్యాచ్. చెప్పా పవిత్ర, బయటికి వెళ్ళినప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ బిల్ కడతారా, మీరు బిల్ కడతారా? బాయ్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్స్. ఇద్దరు కట్టరు, పక్కడి మీద వేసి వెళ్ళిపోతారు ఇల్లు. ఈ క్వశ్చన్ నీ ఒక్కదాని కోసం మారుస్తున్నా. బాయ్ ఫ్రెండ్ కడతారా, గర్ల్ ఫ్రెండ్? ఎవరు ఎక్కువ కొడతారు? గర్ల్ ఫ్రెండే కడుతుంది. గర్ల్ ఫ్రెండ్ కడతది. గర్ల్ ఫ్రెండ్ కడతారు ఆ బిల్లులు? అస్సలు కట్టరు వాళ్ళు. కనీసం బిల్లు సైడ్ దేకరు కూడా దేకరు అస్సలు. తెలుసా మీ అబ్బాయిలు లాస్ట్ లో టిప్ కూడా మాత్రమే ముందుకు వస్తారు. అది కూడా మేమే ఇస్తాం. చూడు ఆయన పాప క్యాప్ తీయమని ఒకసారి. ఆయన కట్టి కట్టి బిల్లులు చూడు, మొత్తం చూడే, మొత్తం చూడే. గర్ల్స్ పే చేస్తారు, టిప్ మాత్రం బాయ్స్ పే చేస్తారు. ఎగ్జాక్ట్లీ. మీకు వేరే ప్రశ్న అమ్మా, ఇదే ప్రశ్న మీకు మారుస్తున్నాను. అమ్మాయిలందరూ కలిసి వెళ్ళినప్పుడు మీకు కూడా ఇలాంటివి జరుగుతాయా? అంటే ఒక అబ్బాయిని తీసుకొని పోంటే బాగుండని. అమ్మాయిలు బిల్లు కడతారు అంటున్నారు కానీ అంతమంది అమ్మాయిలు కలిసి వెళ్ళినప్పుడు బిల్లు ఎవరు ఎక్కొడతారమ్మా అంటే వాటి కోసం అప్పుడప్పుడు ఒక అబ్బాయిని తీసుకెళ్తారు. మాతల్లే బంగారం. అదాలు మీకు వెరీ గుడ్ అమ్మా. నువ్వు చెప్పలే మీ బాయ్ ఫ్రెండ్ కడతారా, ఎక్కువ మీరు బిల్ కడతారా? ఇద్దరం హాఫ్ ఆఫ్. ఎందుకంటే లైఫ్ ని కూడా హాఫ్ ఆఫ్ షేర్ చేసుకుంటాం కాబట్టి బిల్ కూడా హాఫ్ ఆఫ్. యూనో, అంటే ఆయన జీవితం సగం. నేను అలా అనట్లేదు. మీరు ఏ రీజన్ చెప్తారు? ఇప్పుడే బిల్ వచ్చింది, మీరు ఎగ్గొట్టాలి. అబ్బా నల్లి బుక్ ఇంకా వస్తలేదు, కొడుతూనే ఉంటారు, సౌండ్ ఎక్కువ చేస్తుంటా. సర్లేదు బిజీ ఉందని చెప్పేసి కట్టేస్తా. ఎవరితో ఫోన్ లో గొడవ పడడం, ఫ్లైట్ మోడ్ లో పెట్టి పేమెంట్ ట్రై చేయడం. కానీ ఇవి చెప్పింది ఒకటి బాగుంది. నేను కడతా అని చెప్పి ఫ్లైట్ మోడ్ లో పెట్టి స్కాన్ చేసి అబ్బా అవ్వట్లే ట్రాన్సాక్షన్. అబ్బా లేదు ఉండు సిగ్నల్ దగ్గరికి అలాగే బయటికి. ఆడాళ్ళు నీకు జోహార్లు. ఎక్కడి నుంచి వచ్చిన ఐడియా నాకు ఇప్పటివరకు తెలియదు. మీరు బిల్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తారు? సిమ్ పికేసి వెళ్ళడం. అమ్మా సిమ్ కార్డ్ తీసేసి వెళ్ళిపోతారు. నువ్వు మామూలుగా బాగానే తేడాకున్నావురా. మరి రెస్టారెంట్ వైఫై ప్రొవైడ్ చేస్తే నువ్వు ఇంకా తేడాకున్నావు. 57.5 మీ యావరేజ్, మీది 45%. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. Hey! 45% right answer, 50,000. ముచ్చటగా మూడో ప్రశ్న. Okay. Here we go. Third question. ఎంత శాతం మంది భర్తలు ఇంటికి కొత్తగా ఎవరైనా వస్తే భార్య తమ కంట్రోల్లో ఉన్నట్టు వాళ్ళ ముందు నటిస్తారు? ఆన్సర్ 50%. 50%. ఈయన 99% మంది భర్తలు జస్ట్ ఊరికే బిల్డప్ ఇస్తారు అంతే. ఎంపర్ వచ్చి 99% అలాగే ఉంటుంది. సాధారణంగా ఎంత ఆడవాళ్ళ డామినేషన్ ఉన్నా చుట్టాలు వచ్చేసరికి భర్తకు ఒక రెస్పెక్ట్. ఏమండి కాఫీ తాగుతారా, టీ తాగుతారా అంటారు. ఆ చుట్టాలు అలాగే వెళ్ళిపోగానే నీ టీ నువ్వే పెట్టుకొని తాగరంటారు. పాపం మీ ఇంటికి రెగ్యులర్ గా చుట్టాలు రావాలని కోరుకుంటున్నాను సార్. ఏమ్మా ఎందుకు 50% మంది బిల్డప్ ఇస్తారు? మిగతా వాళ్ళందరూ నిజంగా అంటే నేను పక్కింట్లో ఎదురింట్లో చూస్తూ ఉంటా కాబట్టి కొంచెం తెలిసింది రాసా. సో బేసిక్ ఏమైందంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు బాగా మర్యాద ఇస్తారా, ఇంట్లో ఏ సౌండ్ బయటకు రాదు. ఎవరైతే చుట్టాలు వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారో వెంటనే సౌండ్లు, గిన్నెల సౌండ్లు అన్ని బయటకు వస్తాయి అనమాట. మీ ఫ్యూచర్ చెప్పండి, మీరేం చేద్దాం? నేనైతే ఆల్వేస్ ఐ ఎక్స్పెక్ట్ హిమ్ అండ్ ఐ కేరింగ్ హిమ్ అండ్ ఏ యు బ్లషింగ్ రే. తర్వాత ఆడుకుంటది. సూపర్ రా. 74.5 మీ ఆన్సర్. ఎస్ అంకుల్. 90% 90% మంది అలాగే ట్రై చేస్తారు. చుట్టాలు వచ్చినప్పుడు చాలా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అంటే చుట్టాలు తొందరగా వెళ్ళిపోతే బాగుండని, ఎందుకు మళ్ళీ కంట్రోల్కి వెళ్ళిపోవాలి కదా. నీకు టైం ఇస్తున్నాను, ఈ టైం వరకే నేను వింటాను నీ మాట, తర్వాత వినను. ఈయన అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ 45%. మీరు ఎంతలో ఉన్నారు సార్? నేను ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. కంట్రోల్లో ఉన్నట్టు కాకుండా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడు ఇది చూస్తున్న చుట్టాలు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తుంటే అర్థం అవుద్ది వాళ్ళకి.
చాలా బాగా చెప్పారు. నేను అడిగిన ప్రశ్న అది కాదు. నేను అన్నది ఏంటంటే చుట్టాలు వచ్చినప్పుడు మీరు కంట్రోల్లో పెట్టినట్టు యాక్ట్ చేస్తారు. అదే చెప్పా, నేను యాక్ట్ చేయను, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఇంకా మీరు భలే ఉన్నారు సార్ మా జీ తెలుగు సీరియల్ లాగా. ఓ పాట నవ్వరు, ఓ పాట నవ్వరు. 45% and 90%. 67.5. ఎస్, అపర మేధావి అయినా 90%. ఓకే, మీరు గురుగారు ఈయనేంటి అన్నిటి కాదు ఇంకా సుడి దగ్గర అయిపోయిన. నేను ఇది ఎందుకేసారి 85%. ఎందుకు? ఇక్కడ ఉన్న వాళ్ళని చూసి నేను సుధాకర్ ఇంటికి స్టన్ అయ్యా అనుకున్నాను. పని వేసుకొని లుంగి కొట్టుకుని బయట సింహంలాగా ఉంటాడు. ఏంది సుధాకర్ అంటే మన పని మనం చేసుకున్నా తప్పే ఉంది. అలా అనకపోతే బాగోదా? మాక్సిమం అబ్బాయిలు కంట్రోల్లో పెట్టాలని ట్రై చేస్తారు, అంటే కనబడేలాగా. బయటికి లోపలికి వెళ్ళినాక రివర్స్ లో చూసారు ఈ విషయాన్ని? చూసాను, లైవ్ లో అయితే రివర్స్ లో అంటే లేడీస్ అతనే అన్ని చేసుకొని వైఫ్ అసలు కనీసం సంబంధం లేదు. అలా అంటే నేనేమంటా అంటే ఫ్యూచర్ లో పెళ్లి అయితే కదా ఎలా ఉంటాడు ఇతను, ఎలా ఉంటాడు? నేనైతే అట్లా కంట్రోల్ అనే ఉండదు కానీ అలా చెప్పకూడదు, అయినప్పుడు చూద్దాం. 90%, 85%, 87.5. సో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూద్దాం. హియర్ వి గో. Yeah! 85%, yes. $50,000, congratulations. So wonderful, well played, super Mukuru. Okay, so ladies and gentlemen, let's play the jackpot round. So third round, jackpot round, and jackpot ఆడడానికి ముగ్గురు సేమ్ అమౌంట్స్ లో ఉన్నారు. 1,55,000. సో ఇప్పుడు ముగ్గురు జోడీలు ఇక్కడ ఈ 3 టేబుల్స్ దగ్గర నుంచుని ఫాస్టెస్ట్ ఫస్ట్ అంటే ఎవరైతే ముందుగా ఈ మస్కిటో కాయిల్స్ ఉన్నాయి కదా వీటిల్ని విడదీయాలి. ఇగో ఇలా ఒక దాంట్లో ఒకటి ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి, విరగకుండా నీట్ గా 2 సెపరేట్ చేయాలి. ఏదైతే ఇరిగిపోయిందో అది కౌంట్ ఉండదు, ఇరగనివి మాత్రమే కౌంట్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ ఎక్కువ విడదీయగలుగుతారో వాళ్ళు జాక్పాట్ రౌండ్ లో 3 ఛాన్సెస్ ఆడతారు. నెక్స్ట్ బెస్ట్ 2 ఛాన్స్లు ఆడతారు. లాస్ట్ వచ్చిన వాళ్ళు సింగిల్ ఛాన్స్ ఆడతారు. ఓకే, రెడీ? రెడీ. ఆన్ స్టేజ్. 3, 2, 1, go. ఆగండి, రమేష్ గారు ఇప్పుడే నేర్చుకున్నారు అది ఏంటో. ఆయన ఆ కట్లోంచి విడదీయాలనుకుని ఒక్కొక్కటి విడదీయాలి, అందులో 2 ఉంటాయి సార్. ఇక్కడ అతుక్కున్నాయి. అతుకుంటాయి కాదు ఇది వేరే ఉన్నాయి. మెల్లగా ఇరక్కొట్టండి, మెల్లగా ఇరక్కొట్టండి. డ్యామేజ్. ఓకే, 2 పోయా. ఓకే, మీరు టేబుల్ దూరం జరగండి. ఓకే, వీల్ ఫస్ట్ ఫినిష్. అయ్యా నేను ఎప్పుడు చూడలేదయ్యా, ఆయన షూలేసి ముడిలిప్పుతున్నాడు అయ్యా. అది సార్ మీరు ½ అన్ అవర్ నుంచి చేస్తే ఇది ఇలాగే ఉంది ఏంటి సార్? ముఖం మీద వెలిగించుకున్నావు అంటుంది. మీరెవ్వరు ఎంత కంగారు పడ్డా రమేష్ గారు మొట్టమొదటి ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ కాయిల్ రాబోతోంది.
నెక్స్ట్ ఎవరు? మయమి. నా మాటిను. ఇగో రమేష్ అన్న, ఇగో నువ్వు టెన్షన్ పడకు. అలా కాదు, ముగ్గురు ఆడుతున్నప్పుడు ఇద్దరు అయిపోయిందంటే మూడో వాడు థర్డ్ ప్లేస్. నువ్వు వాడు కాదన్నా, ఎన్ని కొట్టిండు? 1 2 3 4 ఇన్ని కూడా పెట్టాడు అన్న. లెక్క పెట్టరా? ఇంకేం లెక్కెట్టేది? ఇంకా మన దగ్గర 1/2 కిలో మిగిలే. ఇవన్నీ ఎవరు తింటాడు? తెల్లారిద్ది ఇవన్నీ తీసేలోపు. ఇట్ సైడ్ ఫస్ట్ ఫినిష్ చేశారు. ఓన్లీ 2 తిరిగాయి. వెల్ డన్. సో మీరు 3 times జాక్పాట్ ఆడే ఛాన్స్ ఉంది మీకు. ఓకే. అండ్ నెక్స్ట్ బెస్ట్ మీరు 3 విరగొట్టారు, కానీ మిగతావన్నీ పర్ఫెక్ట్ గా చేశారు. సెకండ్ మేము ఎక్కువ విరగొట్టాము. అంటే మీది చెప్పాలంటే ముందు పూర్తవ్వాలి కాబట్టి పూర్తయినంత వరకు విరగొట్టలేదు. ఇంకా పూర్తవ్వాల్సిన చాలా ఉన్నాయి. ఇవన్నీ కార్తిక్ చేసినవి, రమేష్ గారు చేసినవి. రమేష్ గారు చేసినవి 1 2 ఇది 3. భయ్యా ఇవన్నీ అతికిస్తే మొత్తం కలిపి ఒకటి అయ్యేలా ఉన్నాయి ముక్కలతో. అసలు గేమ్ ఇలా పెట్టవలసి. అదే ఆయన అలా తీసుంటే పర్ఫెక్ట్ తీసుండేవాడు. వెళ్ళండి ముగ్గురు, సూపర్. సో 3 chances, 2 chances and 1 chance. ఎన్ని ఛాన్సులు వచ్చాయని ముఖ్యం కాదు, వేసినప్పుడు ఎందులో పడింది అనేది ముఖ్యం. రైట్, లెట్స్ ప్లే జాక్పాట్. చాలా సింపుల్. ఇక్కడ నుంచి స్ట్రైకర్ వదిలితే అక్కడ ఎర్రర్ లో పడితే ఛాన్స్ పోయినట్టు. 2 lakhs అయితే 2 lakhs వస్తుంది. వన్స్ మోర్ లో పడితే ఇంకో ఛాన్స్ వస్తుంది. హాఫ్ లో కన్నా పడితే మీ అమౌంట్ ఎంత అవుతుందో అంత హాఫ్ పోతుంది. స్వాప్ లో పడిందంటే ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వాడి అమౌంట్ మొత్తం మీరు తీసుకోవచ్చు. మీ అమౌంట్ వాళ్ళకి స్వాప్ అయిపోతుంది. ఇప్పుడు ఆడతారు కదా, దాన్ని బట్టి మారుతుంది కదా. ఓకే, మీకు 3 ఛాన్సులు ఉన్నాయి. రండి, పొజిషన్ ప్లీజ్. 3 2 1 గో. భాస్కర్ లో ఎర్రర్ ఉంటది కానీ కాదు అది మొత్తం బయట భాస్కర్ లో ఎర్రర్ ఉంటుంది కరెక్టే, కానీ నీకు ఎర్రర్ పడకూడదు అంతే. అమ్మా, అందరి దగ్గర సేమ్ అమౌంట్ ఉన్నప్పుడు స్వాప్ లో పడితే ఎవరి అమౌంట్ తీసుకుంటావరమ్మా? బాగా ఆలోచించి వీళ్ళిద్దరిలో ఎవరి అమౌంట్ మీరు తీసుకుంటారు? వీరికి 2 చాయిస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళే తీసుకుంటారు. అభి అన్నది. ఓకే సార్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1,55,000 వీళ్ళ అకౌంట్ లో పడతాయి సార్. వీళ్ళ దగ్గర ఉన్న 1,55,000 మీ అకౌంట్ లో పడతాయి. అదేంటి? నేను టీమ్ లో ఒకళ్ళు తెలివైన వాళ్ళు, ఒకళ్ళు నార్మల్ వాళ్ళని చూసా, కానీ ఇద్దరు స్వాప్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం. మార్చుకోవడం ఎందుకు, ఎవరి దాన్ని ఉంచుకోవడం. దాని నుంచి నేను మొత్తుకుంటుంది అదే. లాస్ట్ ఛాన్స్. బట్ నో ప్రాబ్లం సార్, మా మ్యాథమెటిషియన్ ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా 1,50,000 ఉన్నారు మీరు. 3 2 1 గో. సో మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ హాఫ్ అవుతుంది. ఏది కాదు సార్, ఇది తూచు. నాకు ఇంకొక ఛాన్స్ కావాలన్నా అడిగి మరి 4th ఛాన్స్ ఇచ్చాను. మనస్ఫూర్తిగా ఇచ్చినప్పుడు అది హాఫ్ లో పడింది కాబట్టి మీ దగ్గర 1,55,000 ఉన్నాయి. వాటిని హాఫ్ చేయగా మీ దగ్గర మిగిలినది 77,500 ఉంది. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు రెడీ సార్? రెడీ సార్. మీ అకౌంట్ లో 3 lakh rupees. ఎందుకో సుధాకర్ గారు వచ్చిందంతా పోగొడతాడు.
సాధారణంగా ఎవరు కోరుకోరు ఎర్రర్లో పడాలని. నేను ఒకటి చెప్తాను సార్, చెప్పండి. మీరు ఎర్రర్లో వేయడమే ఉత్తమం, ఎందుకంటే ఆ అమౌంట్ అలాగే ఉంటుంది మామ. రెడీ 3, 2, 1. $5,55,000 in your account. Single chance, sir. And 2 lakhs add in the 3,55,000 in your account. కొందరు ఉంటారు 4 ఛాన్సులు ఇచ్చిన ఇప్పుడు సింగిల్ ఛాన్స్ లో 2 లక్షలు తెచ్చుకున్నారు. వాళ్ళకి 2 ఉంటే చాలా జాగ్రత్త ప్లాన్ చేసి 3 లక్షలు వేసుకున్నారు. వీళ్ళు 3 4, అందులో మొత్తం 2 ఎర్రర్. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్న అమౌంట్ తో పాటు మీకు అద్భుతంగా మెడల్స్. వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.